పాకిస్తాన్ యుద్ధం ఆపేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నట్లు కేఏ పాల్ తెలిపారు. ఇటీవల అమెరికా వెళ్లి పెద్ద నేతలు అందరినీ కలిశాను. భారత్ పాక్ యుద్ధం ఆపగలిగే శక్తి నాకే ఉంది అని వాళ్ళు చెప్పారు. అందుకే శనివారం ప్రధాని మోడీని కలిసి ఆదివారం పాకిస్తాన్ వెళ్తాను అని అన్నారు. శనివారం కలిసిన తర్వాత నేను ఆదివారం పాకిస్తాన్ వెళ్తున్నాను. వీళ్ళు 10 రోజులు టైం అడిగారు. నిన్ననే పెద్ద ఆయనతో మాట్లాడాను. ఆయన చెప్పకూడదు, మీరు అడిగారు కనుక నేను సత్యం చెప్పాలి కనుక చెప్తున్నా. పాకిస్తాన్ యుద్ధం ఆపడానికి అన్ని ప్రయత్నాల్లో ఉన్నాను. మొన్న టర్కీ వెళ్ళాను. రష్యా యుక్రెయిన్ యుద్ధం ఆపడానికి చర్చలు జరిపాను. ఎప్పుడు? ఏప్రిల్ గత నెలలో 2 వారాల క్రిందట 1200 మంది పెద్ద లీడర్స్, మా కోఆర్డినేటర్, మా అంబాసిడర్ పెట్టిన మీటింగ్ వచ్చారు. ప్రపంచ నాయకులందరూ వచ్చారు. నిన్న ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఫోటోలు రిలీజ్ చేశాను కోర్టుకి. ఇదిగోండి, వీరందరూ ప్రవీణ్ పగడాల గురించి అడుగుతున్నారు, మణిపూర్లో జరిగిన హత్యల గురించి అడుగుతున్నారు. నిన్న కోర్టుకి కాపీలు ఇచ్చాను. ఇంకా అంతకంటే రుజువులు ఏం చేయాలి? మోదీ గారికి పంపించా. వీసాలు లేకుండా ప్రపంచం అంతా తిరిగినోడు నేను ఒక్కనే. ఇప్పుడున్న కిరణ్ రిజిజుని అడగండి, ఇప్పుడున్న మినిస్టర్ని రూపాలా గారిని అడగండి. నాతో పాటు ఎన్ని 100 దాదాపు 150 మంది ఎంపీల్ని వీసాలు లేకుండా సిరియా, లిబియా, ఇరాక్, ఇరాన్ వీసాలు లేకుండా నా ఫ్లైట్లో తీసుకెళ్లాను. అప్పుడే నేను చెప్పనది, ఎందుకంటే అక్కడి నుంచి ప్రోటోకాల్, నన్ను ఎవరిని తీసుకొని రమ్మంటే వారిని తీసుకొని వెళ్తాను. ఫోన్లోనే యుద్ధం ఆగితే, ఎందుకంటే ఇప్పుడు ఇండియా స్ట్రైక్ చేసింది, మేము స్ట్రైక్ చేస్తామని అంటున్నారు. హైదరాబాద్ని, విశాఖపట్నాన్ని, ఢిల్లీని, ముంబైని, చెన్నైని, 6 సిటీల్ని, అందులో బెంగళూరు లేదనుకుంటా, మేము టార్గెట్ చేసి అణుబాంబుల ద్వారా తుడి చేస్తాం అంటున్నారు. అన్నారా లేదా? మన దేశంలో, రాష్ట్రంలో హై అలర్ట్ పెట్టారా లేదా? వద్దు, శాంతే కావాలి అని. మరి ఇండియా ఎందుకు స్ట్రైక్ చేసిందని అడిగారు. ఇండియా చేసింది టెర్రరిస్ట్ క్యాంపులను మాత్రమే. ఇస్లామాబాద్ని కానీ, రావల్పిండిని కానీ, పాకిస్తాన్లో ఉన్న సిటీలను కానీ టార్గెట్ చేయలేదు. టెర్రరిస్ట్ క్యాంపుల్ని టార్గెట్ చేయడానికి 3లో ఒకరు నన్ను అడిగారు. అది కూడా నేను వద్దన్నాను. కానీ వాళ్ళు స్ట్రైక్ చేశారు. అయినా మన సెక్యూరిటీ ల్యాబ్స్ అవడమేంటి చెప్పండి? ముందే తెలిసి ఏప్రిల్ 16 వారు అన్నారు మేము అటాక్ చేస్తున్నాం, 18 అన్నారు, ఓపెన్గా చెప్పారు. మరి వాళ్ళు ఎలాగెళ్ళిపోయారు ఇంతమంది టెర్రరిస్టులు అక్కడికి? ఏం జరుగుతుంది? అది మన లీడర్షిప్ ఫెయిల్యూర్ కాదా? మనలో అన్నమాట. పాకిస్తాన్ని, ఇండియాకి యుద్ధం లేకుండా ఆపే బాధ్యత పైన దేవుడిది, కిందని నాది. అమెరికా మనకి సంపూర్ణ మద్దతు ప్రకటిస్తుంది. మీకు తెలుసు కదా ఎన్ని యుద్ధాలు ఆపానో. అది దేవుని శక్తి ద్వారా జరుగుతుంది. నాలో ఉన్న గొప్పతనం కాదు. కానీ అది నాకు మీ రిపోర్టర్స్కి ఎలాగైతే రిపోర్ట్ చేయడు, మాట్లాడుతుంటే రిపోర్ట్ రాసేస్తున్నాడు ఆయన, పాయింట్స్ అద్భుతంగా. ఈయన ఇక్కడ నీకింత టాలెంట్ రిపోర్టింగ్లో ఎలాగొచ్చిందో, ఆ ఇండియన్ ఎక్స్ప్రెస్, టైమ్స్ ఆఫ్ ఇండియా, డెక్కన్ క్రానికల్ కూడా అలాగొచ్చుంటే బాగుంది. వాళ్ళు కూడా ఫ్రంట్ పేజ్, సెకండ్ పేజ్లో ఇచ్చినా బాగుంది. 11th పేజీలో 6 అంగుళాలు ఇస్తున్నారు. ఆపరేషన్ సింధూర్ టార్గెట్ చేసినవి అది కేవలం నేనైతే వద్దనను, ఓపెన్ గా అన్నాను, సీక్రెట్ నేనైతే వద్దన్నా. ఎందుకంటే ఐఎమ్ గోయింగ్ టు పాకిస్తాన్.
along with the blessings and concern of our Honorable Prime Minister Modi ji, I am speaking in English. I have spoken to Honorable Rupala ji yesterday. He asked, we are going to meet Amit Shah ji and Modi ji most likely tomorrow night. If they give me consent, I am going to Pakistan on Sunday. వీళ్ళు వార్మోంగర్స్ ను పిలుస్తారు, వాళ్ళు ఆయన చెంచాలను పిలుస్తారు. నేను ఆయన చెంచాను కాదు. ఆ స్టాంప్ వేసిన వాళ్ళు పిలుస్తారు. ఆయన అంత మంచి ప్రశ్నలు వేస్తుంటే మీరు మాట్లాడొచ్చా? మీరు కూడా ఏమైనా ప్రశ్నలు ఉంటే అడగండి. నాన్ ప్రెస్ వారందరూ దయచేసి సైలెంట్ ఉండండి. ఓన్లీ ఇది మీడియా కాన్ఫరెన్స్ మాత్రమే. 100% నేను FCRL తీసుకొస్తాను. మంచి ప్రశ్న అండి. RTTకి ఇప్పటి వరకు ఏ విధంగా మదర్ తెరిసాకి 2021 నవంబర్లో ఢిల్లీ హైకోర్టులో ఫైల్ చేసి అమిత్ షా గారితో మాట్లాడి తిరుపతి టెంపుల్ కూడా క్యాన్సిల్ చేస్తే కొన్ని వేల మందికి హైకోర్టు